చేసే ఏ సాయం కూడా చాలా తక్కువగా ఉంది. మరియు అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు టెక్స్ట్ బుక్స్ కానీ అవన్నీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, మంచి విద్యను అందిస్తున్నారు. దాన్ని మేమేం తప్పులు పట్టాం, వాళ్ళని అభినందిస్తాం. కానీ ఈ స్కూల్కి ఇక్కడికి ఫస్ట్ నుండి 5th వరకు వచ్చే గవర్నమెంట్ స్కూల్లో మ్యాక్సిమం ఎవరుంటారంటే కొద్దిగా బడుగు బలహీన వర్గాల వారు, కార్మికుల పిల్లలు, వాళ్ళ ఎవరైనా ఆటో డ్రైవర్లు, చిన్న చిన్న పనులు చేసే పిల్లలు వాళ్ళు ఉంటారు. వారికి ఒక టెక్స్ట్ బుక్ కానీ, నోట్ బుక్స్ కానీ, పెన్సిల్ కానీ కొనిచ్చగలుగుతారు. కానీ వాళ్ళకి భారం కాకుండా ఎంతో అంత మా సాయం మేము చేస్తే వాళ్ళకి ఎంతో ఒకంత ఉపయోగపడుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని మేము మొదలు పెట్టడం జరిగింది. ఆ మంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని మొదటిగా మాకు గుర్తొచ్చి కాల్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన శ్రీనివాసు సార్ గారు వెంటనే చేస్తే చేద్దాం వెంటనే అని చెప్పారు. దీనికి సహకరిస్తారు. ఎన్నిఓ గారిని అడుగుతారన్నారు. ఎన్నిఓ గారు అడిగిన వెంటనే సార్ అడిగిన వెంటనే ఏమాత్రం కూడా ఇది చేయకుండా మాకు ఓకే చెప్పారు. చాలా ధన్యవాదాలు సార్. మేము ఈ సందర్భంగా ఎంఈఓ గారు సార్ని మేము అడగడం ఏమంటే, ఒక ఈ స్కూల్లోనే కూడా కాకుండా వేరే స్కూల్స్ లో కూడా ఎక్కడ కూడా మేము సాయం అందించాలో, మా చిరు సాయం ఏదైనా కోరాలన్నా కూడా మేము చేసేకి సిద్ధంగా ఉన్నాం సార్. వేరే స్కూల్స్ లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అందరికీ మిడ్ డే మీల్స్ టైం అవుతుంది ఎక్కువ బట్టి అంత గొప్ప వ్యక్తి, అంత సార్ ఒకరే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఉండే టీచర్స్ అందరూ కూడా మీకోసం కష్టపడతారు. వాళ్ళు చదువు చెప్తారు, దాన్ని కూడా మీరు కూడా కష్టపడి సార్ వాళ్ళు చెప్తున్నారు, మీ తల్లిదండ్రులు కష్టపడుతున్నారు కాబట్టి మీరు కూడా అలాగే చదువుకొని గొప్ప స్థాయికి ఎదగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంతటి కార్యక్రమానికి చేపట్టాలంటే నేను ఒకరే చేపట్టలేదు. మా ఆర్గనైజేషన్ లో అన్నలు ఉన్నారు కదా, శశి అన్న కానీ, నవీన్ అన్న కానీ, కర్ణాటక ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సహకరించి వాళ్ళందరూ ఇది చేయడంతోనే మేము ఇవన్నీ చేయగలుగుతాం. అలాగే మీరు కూడా సమాజం పట్ల బాధ్యతగా బాగా చదువుకొని తల్లిదండ్రులతో పాటు రేపొద్దునే మీరు పెద్దోళ్ళు అయ్యి ఇలాగే మీరు కూడా చాలా మందికి హెల్ప్ చేయాలా. చేస్తారా? మీ టీచర్స్ పేరు, తల్లిదండ్రుల పేరు నిలబెడతారా? ఇది చెప్పాలా? ఈ అవకాశం ఇచ్చిన సార్కి, ఎంఈఓ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్, జై భారత్.